గత రైల్వే ప్రశ్న పత్రాల్ని ఆధారంగా చేసుకొని జీకే విత్ కరెంట్ అఫైర్స్ వీడియోస్‌నైతే అందించాలని నిర్ణయించుకోవడం జరిగింది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మన ఈ ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. మనకి రైల్వే ఎగ్జామ్స్‌లో ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్‌కి సంబంధించి వాళ్ళ పేర్లిచ్చి, వాళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తులు అని ఎక్కువగా అడగడం జరిగింది. దానిలో భాగంగానే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌లో ఆహ్, మనకి న్యూస్‌లో ఎక్కువగా ఉన్న దానినే తీసుకొని ఇవ్వడం జరిగింది. సాకేత్ మైనేని మరియు యూకీ బాంబ్రీ అనే వాళ్ళు ఏ క్రీడకు చెందిన వాళ్ళు? సాకేత్ మైనేని మరియు యూకీ బాంబ్రీ అనేవాళ్ళు టెన్నిస్ క్రీడకు సంబంధించిన వాళ్ళు. ఎందుకు వీళ్ళింత న్యూస్‌లో ఉన్నారో మనకి ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఉంది అంటే, మనకి 60 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్‌లోనే భారత్ టెన్నిస్ ఆడడం జరిగింది. వీళ్ళు సాకేత్ మైనేని అండ్ యూకీ బాంబ్రీ వీళ్ళొక జంట. ఈ జంట పాకిస్తాన్ జంటని 4-0 తేడాతో ఓడించి డేవిస్ ప్రపంచ కప్‌కైతే గ్రూప్ 1లో ప్రవేశించడం అయితే జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరూ న్యూస్‌లో ఉండడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మనకు ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, ఖచ్చితంగా ఈ సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ ఏ క్రీడకు చెందిన క్రీడాకారులని అడగొచ్చు. టెన్నిస్‌కి సంబంధించిన క్రీడాకారులు. భారత సుప్రీంకోర్టు క్రింది ఏ రోజున ప్రారంభమైంది? భారత సుప్రీంకోర్టు క్రింది ఏ రోజున ప్రారంభమైంది అంటే 1950 జనవరి 28న ప్రారంభమైంది. ఇందులో 1950 జనవరి 26న కొన్ని ప్రారంభమై ఉంటాయి. అలానే 1950 జనవరి 24న కొన్ని ప్రారంభించుంటారు. మనకి భారత సుప్రీంకోర్టు అనేది 1950 జనవరి 28న ప్రారంభమైంది. ఇది కూడా మనకి రైల్వే ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి 1950 జనవరి 28న భారత సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఇది 2024 జనవరి 28 నాటికి 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని వజ్రోత్సవాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారైతే ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇది న్యూస్‌లో ఉంది. మనకి రైల్వే నోటిఫికేషన్‌లో కూడా ఏమని చెప్పారంటే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఏదైతే న్యూస్‌లో ఇంపార్టెంట్‌గా ఉంటుందో దానిపైన కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనైతే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. భారత సుప్రీం కోర్ట్ ఏ రోజున ప్రారంభమైందంటే 1950 జనవరి 28న ప్రారంభమైంది. అలానే దీని యొక్క భారత సుప్రీం కోర్టు యొక్క వజ్రోత్సవాలను ఎవరు ప్రారంభించారని అడగొచ్చు. వజ్రోత్సవాలను ప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మనకు ఆప్షన్స్‌లో వజ్రోత్సవాల్ని భారత సుప్రీం కోర్టు వజ్రోత్సవాన్ని క్రింది వాటిలో ఎవరు ప్రారంభించారు? భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. ఈ విధంగా కూడా ప్రశ్న అడగొచ్చు. కాబట్టి మనకి భారత సుప్రీం కోర్టు ఇప్పటివరకు ప్రారంభమై 75 సంవత్సరాలలోకి వచ్చిన సందర్భంగా వజ్రోత్సవాన్ని ప్రారంభించింది ఎవరంటే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మనకి భారత సుప్రీం కోర్ట్ ఏ రోజున ప్రారంభమైందంటే 1950 జనవరి 28న ప్రారంభమైంది. అలానే ఇది స్టాక్ జీకేలో భాగంగా ఈ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. మనకి రైల్వే ఎగ్జామ్ అనే కాదు చాలా ఎగ్జామ్స్‌లో ఇది స్టాక్ జీకేలో భాగంగా ఈ ప్రశ్న అయితే రావడం జరిగింది. భారత సుప్రీం కోర్టు యొక్క తొలి న్యాయమూర్తి ఎవరు? భారత సుప్రీం కోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు? భారత సుప్రీం కోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ. మనకి బహుశా భారత సుప్రీం కోర్టు తొలి మహిళా న్యాయమూర్తి అని కాకుండా భారత సుప్రీం కోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ ఏ రోజున తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు అని అడుగుతారు. ఈ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి 1989. అలానే ఫాతిమా బీవీ ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ కూడా అడగొచ్చు. జస్టిస్ ఫాతిమా బీవీ కేరళ రాష్ట్రానికి చెందిన పర్సన్. మనకి
పర్సన్స్ పర్సన్స్‌లో భాగంగా ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంది. లేదనుకుంటే కరెంట్ అఫైర్స్‌లో భాగంగానే ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంది. 2027 సెప్టెంబర్ 24న సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? మనకి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి అయితే జస్టిస్ ఫాతిమా బీవి. అలానే సుప్రీంకోర్టుకి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారంటే 2027 సెప్టెంబర్ 24న జస్టిస్ బివి నాగరత్న. 2024 వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏమిటి? మనకి గత రైల్వే ఎగ్జామ్స్‌లో డేస్ వాటి యొక్క థీమ్స్ అడగడం జరిగింది. ఇంపార్టెంట్ డేస్ అండ్ వాటి యొక్క థీమ్స్ అడగడం జరిగింది. కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. మనకి 2024 వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏమిటి? 2024 వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏంటంటే మై హెల్త్ మై రైట్. వరల్డ్ హెల్త్ డేని ఏప్రిల్ 7న నిర్వహిస్తారు. 2024 వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏంటంటే మై హెల్త్ మై రైట్. దాంతోపాటు 2023 యొక్క థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి 2024 దానికంటే 2023 అడిగే అవకాశం ఉంది. కాబట్టి 2023 యొక్క వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏంటంటే హెల్త్ ఫర్ ఆల్. 2023 థీమ్ హెల్త్ ఫర్ ఆల్. 2024 థీమ్ మై హెల్త్ మై రైట్. వరల్డ్ హెల్త్ డేని ఏ రోజున జరుపుకుంటారంటే ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఈ ప్రశ్న ఖచ్చితంగా అయితే మన రైల్వే ఎగ్జామ్స్‌లో వచ్చే అవకాశం ఉంది. గాబ్రియల్ అటల్. ఈ పర్సన్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్‌గా క్రింది వాటిలో ఏ దేశానికి ఎన్నికయ్యారు లేదా నియమించబడ్డారు అంటే గాబ్రియల్ అటల్ అనే పర్సన్ ఫ్రాన్స్‌కి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్‌గా నియమించడం జరిగింది. ఈయన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్‌తో పాటు ఈయన ఒక గే. అలానే ఈయన ఎవరి స్థానంలో నాకు తెలిసినంత వరకు గాబ్రియల్ అటల్ క్రింది ఏ దేశానికి ప్రైమ్ మినిస్టర్‌గా జనవరిలో నియమితులయ్యారని అడగొచ్చు. ఫ్రాన్స్‌కు సంబంధించి అనేది మనం పెట్టొచ్చు. కానీ ఇంకొంచెం డెప్త్‌గా ఇవ్వాలి, మనల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఏం చేస్తారంటే గాబ్రియల్ అటల్‌కి ముందు మనకి సెకండ్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్‌గా ఫ్రాన్స్ యొక్క సెకండ్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్‌గా ఎవరు స్థానంలో గాబ్రియల్ అటల్ రావడం జరిగిందని అడగొచ్చు. మనకి ఈ గాబ్రియల్ అటల్‌కి ముందు ఎలిజబెత్ బోర్న్ అనే పర్సన్ ప్రైమ్ మినిస్టర్‌గా ఉండడం జరిగింది. ఫ్రాన్స్‌కి ప్రైమ్ మినిస్టర్‌గా ఉండడం జరిగింది. ఈమె స్థానంలోనే ఈ ఎలిజబెత్ బోర్న్ స్థానంలోనే ఈ గాబ్రియల్ అటల్ అయితే రావడం జరిగింది. ఈ గాబ్రియల్ అటల్ అనే పర్సన్ యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్‌తో పాటు గే. మనకి గత రైల్వే ఎగ్జామ్స్‌లో ట్రోఫీస్ స్పోర్ట్స్‌కి సంబంధించిన ట్రోఫీస్ గురించి ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ సంతోష్ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించినది? సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్ క్రీడకు సంబంధించింది. ఇది 1941 నుండి దీన్ని నిర్వహిస్తున్నారు. సంతోష్ ట్రోఫీని నిర్వహించడం అయితే జరుగుతుంది. సంతోష్ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించిందంటే ఫుట్బాల్. అలానే మనకి ఎగ్జామ్స్‌లో ఫెస్టివల్స్ గురించి కూడా అడగడం జరుగుతుంది. మనకి స్పోర్ట్స్ పరంగా పర్సన్ ఇచ్చి అతను ఏ స్పోర్ట్స్‌కి సంబంధించిన వ్యక్తి అని అడగడం జరుగుతుంది. అలానే స్పోర్ట్స్‌కి సంబంధించి ట్రోఫీస్ గురించి, స్పోర్ట్స్ యొక్క ట్రోఫీస్ గురించి, కప్స్ గురించి ప్రశ్నలైతే అడగడం జరుగుతుంది. దాంతో పాటు ఫెస్టివల్స్ గురించి కూడా ప్రశ్నలైతే రైల్వే ఎగ్జామ్‌లో అడగడం జరిగింది గత రైల్వే పేపర్స్‌లో. ఈ గంగౌర్ అనే ఫెస్టివల్‌ని రీసెంట్‌గా ఏ స్టేట్‌లో నిర్వహించారు అంటే రాజస్థాన్.
2024 నాటికి నేషనల్ పార్క్స్ ఇండియాలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? 2024 జనవరి నాటికి మనకి నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయంటే 106 నేషనల్ పార్క్స్ కలవు. భారతదేశంలో 41వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో క్రింది వాటిలో దేన్ని గుర్తించింది? మనకి 2024 ఏప్రిల్ నాటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో 42 అయితే ఉండడం జరిగింది. ఈ 42లో 41వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో దేన్ని గుర్తించింది అంటే శాంతినికేతన్, పశ్చిమ బెంగాల్. ఈ ప్రశ్న కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించి 41ది, 42ది అంటే 39, 40, 41, 42 ఈ రెండు అంటే మనకి 2019 నుంచి 2014 నుంచి 2024 వరకు ఏవైతే వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తించారో వాటి గురించి అయితే ఒకసారి చదువుకోండి. వాటిలో దేనిపైన మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో 41వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో దేన్ని గుర్తించిందంటే శాంతినికేతన్ అయితే గుర్తించడం జరిగింది. ఈ విధంగా అడగచ్చు. లేదంటే 41వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించిన శాంతినికేతన్ ఏ రాష్ట్రంలో కలదని అడగచ్చు. మనకి పశ్చిమ బెంగాల్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.